పులి ఓబులేసు కేబీఆర్ పార్క్ వద్ద నిత్యానందుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడిని కర్నూలులో అరెస్ట్ చేశారు. ఇవాళ ఓబులేసును పోలీసులు హైదరాబాద్లో మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కొలికి వచ్చిన కేబీఆర్ పార్క్ ఘటన. నిత్యానందరెడ్డిని టార్గెట్ చేస్తుంది కానిస్టేబుల్ ఓబులేస్. డబ్బు కోసమే కిడ్నాప్ యత్నం. కర్నూలులో అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్. 1998లో ఏపీఎస్పీలో చేరిన ఓబులేస్ 2002లో గ్రేహౌండ్స్ కు బదిలీ. ప్రస్తుతం డిప్యూటేషన్ పై ఏపీ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్. అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కానిస్టేబుల్ ఓబులేస్ కిడ్నాప్ యత్నం, కాల్పుల ఘాతకానికి పాల్పడింది పోలీసు ముఠాయే అని తేలింది. కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేసి నిత్యానందరెడ్డి కారు ఎక్కుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టవర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు నిందితుడిని కర్నూలులో అరెస్టు చేశారు. అక్రమంగా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితోనే కిడ్నాప్ కు పాల్పడేందుకు యత్నించానని పోలీసుల విచారణలో ఓబులేస్ వెల్లడించాడు. గతంలో కూడా మాజీ చీఫ్ సెక్రటరీ మనవణ్ణి కిడ్నాప్ చేసినట్లు అంగీకరించాడు. అదే తరహాలో నిత్యానందరెడ్డి కిడ్నాప్ కు పథకం వేశానని చెప్పాడు. పథకం ప్రకారం తోటి గ్రేహౌండ్స్ ఉద్యోగికి చెందిన AK-47ను తస్కరించాడు. 2 హోంగార్డులు, మరో కానిస్టేబుల్ తో ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. కేబీఆర్ పార్క్ కు వాకింగ్ కు వచ్చే వారిపై కన్నేశాడు. చంద్ర బ్రదర్స్ లో బట్టలు ఖరీదు చేసిన రసీదు ఆధారంగా నిందితుడు కానిస్టేబుల్ ఓబులేస్ గా గుర్తించిన విషయం తెలిసిందే. కాల్పుల తర్వాత అతను నేరుగా అమీర్పేటకు వచ్చి అక్కడ ప్రైవేట్ బస్సులో కర్నూలుకు వెళ్లాడు. బస్సు ఎక్కుతున్న దృశ్యాలు అమీర్పేట్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. టాస్క్ ఫోర్స్ బృందం కర్నూలుకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఆదిత్య లాడ్జ్లో ఉన్న ఓబులేస్ ను మీరెవరంటూ ప్రశ్నించగా తాను ఉద్యోగం కోసం వచ్చానంటూ నమ్మబలికాడు. పోలీసులు మిగతా గదుల్లో తనిఖీ నిర్వహిస్తుండగా వారి కళ్లు గప్పి పరారయ్యాడు. మరో లాడ్జ్లో అద్దెకు దిగాడు. అరెస్టు చేస్తారనే భయంతో పురుగుల మందు తాగేందుకు సిద్ధం కాగా పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఓబులేస్ 1998లో ఏపీఎస్పీలో చేరి 2002లో గ్రేహౌండ్స్ కు బదిలీ అయ్యారు. ప్రస్తుతం డిప్యూటేషన్ పై ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ కు బదిలీ అయ్యాడు. 15 రోజుల నుంచి విధులకు వెళ్లడం లేదు. ఓబులేస్ ను శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఓబులేస్ కాల్పుల ప్రచారంతో ఆయన స్వగ్రామం వైఎస్ఆర్ జిల్లా పోరుమావిళ్ల మండలం తిరువెంగళాపురం ఉలిక్కిపడింది. సాక్షి న్యూస్, హైదరాబాద్.